ఏంటి చూడంగానే నోట్లో లటుక్న మింగాలనిపిస్తుందా? అయితే ఇలా చేసేయండి. చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా, క్విక్‌గా అయిపోయే రెసిపీ అనమాట ఇది. సో, చూస్తేనే అర్థమయ్యి ఉండిద్ది నేనే రెసిపీ చేశానో. ఎగ్జాక్ట్‌లీ. మీరు గెస్ చేసిందే కరెక్ట్. ఈరోజు నేను మోతిచూర్ లడ్డు చేస్తున్నాను. మోతిచూర్ లడ్డు అంటే అందరికి గుర్తొచ్చేది శనగపిండితో బూందీలాగా చేసి పాకం పడతాం. బట్ అలా కాదు. ఇది కొంచెం డిఫరెంట్. గోధుమ రవ్వ ఉండిద్ది కదా! దాంతో చేసిన లడ్డు అనమాట. సో, అదెలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ ఓ టేబుల్ స్పూన్ ఆయిలేసుకొని, ఆయిల్ కానీ, నెయ్యి కానీ, ఇక్కడ నేను నెయ్యేసాను. సో, ఇందాక చూయిచ్చాను గదా గిన్నె, కొలతతోటి నేను ఇక్కడ గోధుమ రవ్వ తీసుకుంటున్నాను ఒక బౌలు. సో, ఇప్పుడు ఈ రవ్వని లో ఫ్లేమ్‌లో పెట్టి ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. అది కూడా కొంచెమే ఎక్కువ సేపు కాదు. మళ్ళీ ఎక్కువ సేపు చేస్తే ఏంటంటే వైట్‌గా మారిపోయిద్ది గోధుమ రవ్వ. సో, అందుకని మరీ ఎక్కువ కాకుండా ఈ గోధుమ రవ్వని కొంచెం పచ్చివాసన పోయేలాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. సో, ఇప్పుడు ఇలా ఫ్రై అయిన దాన్ని వేరే బౌల్‌లో కానీ, ప్లేట్‌లో కానీ ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. సో, నేను ఇలా ఒక ప్లేట్‌లో తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే కడాయి పెట్టుకొని, మనం ఇందాక ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాం కదా! సో, దానికి 3 కప్పులు వాటర్ తీసుకోవాలి. సో, నేనిక్కడ పించ్ ఆఫ్ సాల్ట్ ఏసాను టేస్ట్ కోసం. సో, నెక్స్ట్ ఇలా ఏసిన తర్వాత ఒక పొంగు రానివ్వాలి. ఇలా పొంగొచ్చేసిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా గోధుమ రవ్వ, దాన్నేసి కలపాలి అడుగంటకుండా. సో, ఇప్పుడు గోధుమ రవ్వ వేసిన తర్వాత ఒకసారి తిప్పండి అడుగంటుకోకుండా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెడితే ఏంటంటే ఇది మాడిపోయిద్ది రవ్వ అంతా. సో, త్వరగా కుక్ అవ్వదనమాట. కొంచెం పచ్చి పచ్చిగా అలా అనిపిచ్చిద్ది. ఫైనల్లీ నాకు 10 మినిట్స్‌కి ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి ఏసుకోవాలి. సో, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడేంటంటే కలర్ కోసం మనం రెడ్ కలర్ యూజ్ చేస్తున్నాము. మాకు రెడ్ కలర్ అవసరం లేదు, యెల్లో కలర్ యూజ్ చేసుకుంటాము అంటే, యెల్లో కలరు వాడకుండా పసుపు వాడితే చాలా బావుండిద్ది. సో, ఇక్కడేంటంటే నేను రెడ్ కలర్ వాడాను. సో, మీకు కలర్ ఇష్టం లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా దగ్గర వచ్చిన తర్వాత నేను కప్పు గోధుమ రవ్వకి కప్పు షుగర్ తీసుకున్నాను. సో, స్వీట్‌ని తినే దాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ స్వీట్ తినే వాళ్ళకైతే కప్పుకి కప్పేసుకోండి. కాదు కొంచెం తక్కువ తినేవాళ్ళు ఉంటే హాఫ్ కప్ ఏసుకోండి, అర కప్ ఏసుకోండి సరిపోయిద్ది. సో, నెక్స్ట్ ఇలా అడుగంటకుండా తిప్పుతూ ఉండండి. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఉండండి. అడుగంటకుండా బావుండిద్ది జ్యూసీగా మనం లడ్డూలు ఒత్తేటప్పుడు. సో, నేనిక్కడ మొత్తం 3 టేబుల్ స్పూన్ నెయ్యేసాను. అంటే ఒక 100 గ్రామ్స్ నెయ్యి యూజ్ చేశాను నేను. ఈ ప్రాసెస్‌లో, ఈ రెసిపీలో నేను 100 గ్రామ్స్ నెయ్యి యూజ్ చేశాను. సో, మీరు మాకు నెయ్యి ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. సో, మనము షుగర్ ఏసిన తర్వాత ఈ పాకం మొత్తం దగ్గర పట్టడానికి 15 మినిట్స్ ఈజీగా పట్టిద్ది. ఈ 15 మినిట్స్ లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. తిప్పుతూ ఉండాలి. లేకపోతే కింద అడుగంటిపోయిద్ది. సో, అందుకని కొంచెం ఓపికతోటి ఇలా ప్రాసెస్ అంతా మా లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్‌లో తిప్పుతూ చేస్తే ఫైనల్‌గా నాకు 15 మినిట్స్ తర్వాత నాకు లడ్డూ చేయడానికి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది. సో, చూసారు కదా! ఇలా అన్నమాట. మీకెలా తెలిసిద్దంటే నేను చెప్తాను మీకు. ఏంటంటే మనం ఇప్పుడు మా ఇప్పుడు తిప్పుతున్నాం కదా గరిట. సో, దాన్ని మనము ఆ కన్సిస్టెన్సీ, ఆ మిశ్రమాన్ని ఇలా పైకి తిప్పితే వచ్చి కింద పడాలన్నమాట. ఎలా అంటే ఇప్పుడు చూపిస్తాను మీకు చూడండి. ఇలా అన్నమాట. సో, మనం ఇలా ఏస్తే అది కింద పడాలి. అప్పుడేంటంటే మనం లడ్డూలు చుట్టుకోవడానికి కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా వచ్చినట్టు. సో, ఇప్పుడు దీన్నేంటంటే ఫ్యాన్ కింద కానీ, లేకపోతే నార్మల్ రూమ్ టెంపరేచర్‌లో గానీ ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే అదే చల్లారిపోయిద్ది. పైనేంటంటే ఈ సమ్మర్‌కి బాగా డ్రై అయిపోద్ది. ఎండిపోయినట్టు అలా అనిపిచ్చిద్ది. సో, అలా కాకుండా పైన ఇలా నెయ్యి స్ప్రెడ్ చేసేసి వదిలేసేయండి. అలా నెయ్యి స్ప్రెడ్ చేయడం వల్ల ఏంటంటే అది పైన డ్రై అవ్వకుండా బావుండిద్ది. సో, ఇప్పుడు ఒక 1 అవర్ తర్వాత దీన్ని తిప్పేద్దాం. అంతవరకు దీన్ని రెస్ట్ ఇచ్చేయండి. ఒక 1 అవరు బడిగా పట్టిద్ది. ఒక 1 అవర్ పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఇలా ఉండలు చుట్టుకోండి. సో, చూసారు కదా! ఇలా లడ్డూలు చేసుకోండి.
చాలా టేస్టీగా ఉంటాయి. మోతీచూర్ లడ్డుని తలదన్నేలా ఉంటాయి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా చేసి పెడితే ఇంట్లో వాళ్ళు పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేసి పెట్టండి. ఇష్టపడే వాళ్ళు ఇప్పుడు ఇలా లడ్డూలు చుట్టుకుంటున్నప్పుడే దాంట్లో కిస్మిస్, జీడిపప్పు అలా ఏసుకోవచ్చు. సో, అది ఇష్టం లేనోళ్ళు ఇలా ప్లెయిన్‌గా చేసుకోండి. లాస్ట్‌లో కొంచెం ఇష్టంగా డెకరేషన్ అలా చేసుకోవచ్చు. సో, నేనైతే లాస్ట్‌లో డెకరేషన్ చేస్తాను. ఇప్పుడైతే ఎయట్లేదు, ఏమీ ఎయట్లేదు. సో, ఇప్పుడేంటంటే చేత్తో చూపిచ్చాను. మాకు చేత్తో రావదు అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి గరిటెతోటి. చాలా అంటే చాలా రౌండ్‌గా అచ్చం స్వీట్ షాపుల్లో ఎలా ఉంటాయో లడ్డూలు జ్యూసీగా సేమ్ అలానే వస్తాయన్నమాట. సో, ఒక ముద్ద తీసుకొని గరిటెలో ఏసి ఇలా తిప్పుతూ ఉండండి. సో, చూసారు కదా ఎంత క్యూట్‌గా ఉందో లడ్డు. మీకు ఈ వీడియోలోనే చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా! సో, చూడడానికి ఎంత యమ్మీగా ఉన్నాయో, తింటే మాత్రం అంతకు మించి చాలా అంటే చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉన్నాయి. పిల్లలైతే అలా చేశానో లేదో ఇలా తినేసారనమాట. ఈ లడ్డూలు ఎవరైనా చెయ్యొచ్చు. బ్యాచిలర్స్ అయినా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి ఇలా చేసి చూడండి. ఇంకా లైఫ్‌లో ఎప్పుడు వదిలిపెట్టను. మీకు లడ్డు తినాలి అనిపిస్తే ఈ ప్రాసెస్‌లోనే చేస్తారు మీరు. నాది గ్యారంటీ. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి నాకు కింద కామెంట్ చేయండి. సో, ఫైనల్లీ అన్ని లడ్డూలు ఇలా చేసి పెట్టుకున్నాను. నాకు ఈ లడ్డూలొచ్చాయి. ఒక కప్పుకి ఇన్ని లడ్డూలొచ్చాయన్నమాట. సో, నేను ఫైనల్‌గా పిల్లలకి కొంచెం కలర్‌ఫుల్‌గా కనిపించాలని జీడిపప్పు పైన డెకరేషన్ చేశాను నేను. మీకు నచ్చితే చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. నేనిక్కడ జీడిపప్పు అవి వాడాను. మీరు వాటర్ మెలోన్ సీడ్స్ ఉంటాయి కదా! అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, ఒకసారి ట్రై చేయండి. అచ్చం స్వీట్ షాపుల్లో ఎలా వస్తాయో అలానే ఉంటాయి. మోతిచూర్ లడ్డు లాగే సేమ్ అలానే అనిపిస్తాయి. మోతిచూర్ లడ్డు కన్నా ఇదే చాలా సింపుల్‌గా అయిపోద్ది. 20 మినిట్స్‌లో లడ్డూలన్నీ రెడీ అయిపోతాయి. బూందీ పట్టే పని ఉండదు, పాకం పట్టే పని ఉండదు, ఏ పని ఉండదు. సింపుల్‌గా ఆడుతూ పాడుతూ ఇలా లడ్డూలు చేయండి. చాలా కలర్‌ఫుల్‌గా, చాలా ఇష్టంగా, చాలా బాగుంటాయి. ఓసారి ట్రై చేయండి. లడ్డూలు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.